సార్ ఫాస్ట్‌గా ధనవంతులు కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, అలా అనుకునే వాళ్ళకి మన డేట్ ఆఫ్ బర్త్‌లో అసలు ఎట్లాంటి నంబర్స్ ఉంటే ఆ అదృష్టం కలిసొస్తుందంటారు? చాలామందికి ఈ ఫాస్ట్‌గా ధనవంతులు కావాలనే కోరిక ఉంటుందండి. హ్మ్. అంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలి, హ్మ్. బాగా కలిసి రావాలి అనుకుంటారు. యెస్. మీకు బాగా కలిసి రావాలి అంటే వారసత్వపు ఆస్తులైనా రావాలి, లేకపోతే ఎక్కడి నుంచైనా మీకు చాలా మనీ అయినా రావాలి. ఇవి రావాలి అంటే కొన్ని యోగాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్‌లో. నిజంగా ఈ యోగాలు ఉండడం వల్ల మనం ఫాస్ట్‌గా ధనవంతులవుతామా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఇప్పుడు నేను చెప్పబోయే 3 నంబర్లు గనక ఉంటే 100% మీరు ఫాస్ట్‌గా ధనవంతులు అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటి ఆ 3 నంబర్లు? మీ డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ ఈ మూడింటిలో 2 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 8 నంబర్ కానీ ఈ 3 ఉన్న మీరు ఫాస్ట్‌గా ధనవంతులవుతారు. హ్మ్. రీజన్ ఏంటి? ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండే రహస్యం ఏంటి అంటే ఈ 3 నంబర్లలో రెండో నంబర్ చంద్రుడు, ఓకే. ఐదో నంబర్ బుధుడు, ఎనిమిదో నంబర్ శని. అంటే బుధుడు, శని, ఈ చంద్రుడు 3 ఒకే లైన్‌లో గనక ఉంటే దీన్ని న్యూమరాలజీలో సిల్వర్ లైన్ రాజయోగా అని అంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఈ 3 నంబర్లు గనక ఉంటే సిల్వర్ లైన్ యాక్టివేట్ అవుతుంది. సిల్వర్ లైన్ యాక్టివేట్ అవుతే మనకు ఎక్కడి నుంచి ఫాస్ట్‌గా ధనవంతులు అవుతాము అది కూడా తెలుసుకోండి. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ 3 నంబర్స్ గనక ఉంటే మీకు భూమికి సంబంధించిన అవకాశాల ద్వారా ధనవంతులు అవుతారు. భూమికి సంబంధించిన అవకాశాలంటే ప్రాపర్టీ ద్వారా కావచ్చు, హ్మ్. అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా కావచ్చు, ఓకే. మీకు వారసత్వంగా హౌసెస్ గిఫ్ట్‌గా రావచ్చు. అలా ధనవంతులు అవుతారు. హ్మ్. కాబట్టి ఎప్పుడైనా సరే ధనవంతులు అవ్వాలనుకున్నప్పుడు ఈ 3 నంబర్లు తప్పకుండా ఉండాలి. 2, 5, 8 ఈ 3 నంబర్లలో మీకు అక్కడ కీ రోల్ ప్లే చేసేది 5 నంబర్ అండి. హ్మ్. ఎందుకంటే 2 నంబర్‌కి, 8 నంబర్‌కి మధ్యలో 5 నంబర్ ఉంది. మనం 2, 5, 8 చెప్పుకున్నాం. మధ్యలో 5 నంబర్ ఉంది. 5 అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి లైఫ్‌ని. కాబట్టి కొంతమందికి వారసత్వపు ఆస్తులు వస్తాయా రావనే డౌట్ ఉంటూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా మీకు ఫాస్ట్‌గా ధనవంతులయ్యే యోగం ఉందా లేదా అనేది మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. 2, 5, 8 గనక ఈ 3 నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారు. దీని ద్వారా ఏంటంటే మెయిన్‌గా ప్రాపర్టీస్ బాగా కలిసొస్తాయండి. ప్రాపర్టీస్ కలిసి రావడం ద్వారా వాళ్ళు ఈజీగా ఇప్పుడు ప్రాపర్టీ ఏంటి మనీ రిలేటెడ్. మీరు ఎక్కడైనా ఒక స్థలాన్ని అమ్మినా, ఒక స్థలం కొనుక్కున్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి డబ్బు అనేది మీ జీవితంలోకి చాలా ఈజీగా వస్తుంది. 2, 5, 8 ఉండడం ద్వారా మీకు ఫ్లాట్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. అవి అమ్మేయడం ద్వారా కూడా మీకు లిక్విడ్ అమౌంట్ వస్తుంది. హ్మ్. అంటే స్థిరాస్తి ఎలా కన్వర్ట్ అయింది? చరాస్తిగా కన్వర్ట్ అయింది. కాబట్టి ఎవరికైతే 2, 5, 8 ఉంటుందో 100% సక్సెస్ అవుతారండి. చాలా సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ మంది ఈ హౌసెస్ కానివ్వండి, మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళంతా ఈ నంబర్ ఉన్న వాళ్ళే. దీని ద్వారానే వాళ్ళు చాలా ఈజీగా సక్సెస్ అయ్యారు. అతి తక్కువ కాలంలో సక్సెస్ అయ్యారు. ఓకే. కొంతమంది ఎంత కష్టపడుతున్నా కూడా ఎందుకు ఫాస్ట్‌గా ధనవంతులు కాలేకపోతున్నారంటే ఈ 3 నంబర్లు ఉండవండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 2, 5, 8 లేకపోతే మీరు ప్రాక్టికల్‌గా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్‌లో నివసిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఈ 2, 5, 8 అనే నంబర్స్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమికి సపోర్ట్‌గా ఉండే ఎలిమెంట్స్. భూమికి సంబంధించిన ఎలిమెంట్స్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే మీరు ఫస్ట్ ఫ్లోర్‌లో కాదు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఈ నంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీరు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్‌లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ధనవంతులయ్యే యోగ్యం మనకు ఉందా లేదా అంటే 2, 5, 8 నంబర్లు కనుక ఉంటే చాలా ఈజీగా ధనవంతులవుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వారసత్వపు ఆస్తులు వస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వస్తాయి. బై బర్త్ మీకు ల్యాండ్స్ ఉంటాయి. మంచి కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లోకి వెళ్తారు. రియల్ ఎస్టేట్‌లోకి వెళ్తారు. అదేవిధంగా మల్టిపుల్ ప్రాపర్టీస్ మీరు కొంటూ ఉంటారు. చాలామంది ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత మళ్ళీ 6 మంత్స్‌కో, మళ్ళీ 1 ఇయర్‌కో ఇంకో ప్రాపర్టీ కొంటారండి.
ఎప్పుడైతే ఈ నంబర్లు అన్నీ యాక్టివేట్ అయ్యి ఉంటాయో బాగా కొంటారండి. అదేవిధంగా ఎవరైనా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మీ మొబైల్ నంబర్లలో కూడా ఈ 3 నంబర్లు ఉండడం ద్వారా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 258 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సిల్వర్ లైన్ రాజయోగా అంటారు. మనకు ఎప్పుడైతే ఈ నంబర్స్ ఉంటాయో ఏదో రకంగా మీకు అవకాశం అయితే వస్తుంది. ఒకవేళ ఈ యోగం ఉండి కూడా మీరు ఇంకా ధనవంతులు కాలేకపోతున్నారంటే ఒక్కసారి నేమ్ కరెక్షన్ ద్వారా మీ పేరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మీ జీవితంలోకి డబ్బు రావడం లేదు, ఇంకా మీరు ఫాస్ట్గా ధనవంతులు కాలేకపోతున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీ పేరు నేమ్ స్పెల్లింగ్లో అయినా ప్రాబ్లం ఉంటుంది, మీ మొబైల్ నెంబర్లో అయినా ప్రాబ్లం ఉంటుంది, మీరు వాడుతున్న వెహికల్ నెంబర్లో అయినా ప్రాబ్లం ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్లో అయినా ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ మనకు డబ్బుని అట్రాక్ట్ చేసేవి. మీకు డబ్బు బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తుందిగా, మొబైల్ నెంబర్ నుంచి గూగుల్ పే, ఫోన్పే వస్తుంది కదా, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇవన్నీ చూసుకోవడం ద్వారా 100%గా డబ్బుని అట్రాక్ట్ చేయవచ్చు. అతి తక్కువ కాలంలో మీరు అతి ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. చాలామందికి అతి వేగంగా అతి ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఈ నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇవి ఉంటే 100% ధనవంతులు అవుతారు, ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే 258 ఎర్త్ ఎలిమెంట్, ఎర్త్ పరంగా మీరు బలంగా ఉన్నారు, ఎర్త్ పరంగా అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ల్యాండ్స్ పరంగానే సక్సెస్ అవుతారు. అగ్రికల్చర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్, మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనడం, ఇవన్నీ ఈ యోగం ద్వారానే వస్తాయి. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉంటాయో ఆ యోగం మీకు వరిస్తుంది, రాజయోగం పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉండి ఈ యోగం కనుక మీకు ఇంకా తెలియలేదనుకోండి, ఇప్పుడైనా తెలుసుకోండి. దీని ద్వారా అయినా మీరు అతి త్వరగా ధనవంతులు అవుతారు. దీన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదండి. ఓకే, నైస్. చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ జాతకంలో అసలు ఏ నెంబర్స్ ఉంటే మాకు బాగా కలిసి వస్తుంది అని. సో అలాంటి వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుందాం. సో చూసారు కదా, మీరు కూడా మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే 10 days జరిగే ఈ ప్రోగ్రామ్ March 3rd అంటే సండేన స్టార్ట్ అవుతుంది. కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, విశ్వక్సేన్ గారిని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.